హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్తో చాలా సింపుల్గా చేసుకునే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టాలి. ఇలా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న 200 గ్రాముల పన్నీర్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఇందులోకి 5 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 2 జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు చిన్నగా తరిగిన బీన్స్, అరకప్పు బఠానీలు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చిన్నగా తరిగిన 1 కప్పు టమాటా ముక్కలు, ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు తరిగిన కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, వేయించిన పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి 30 నిమిషాలు నానబెట్టిన 1 కప్పు బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఉడికించాలి. రైస్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత రైతాతో పాటు పులావ్ని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా పన్నీర్ పులావ్ని ఎంత సింపుల్గా చేసుకున్నామో. పన్నీర్తో రెసిపీస్ చేసేటప్పుడు పన్నీర్ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ పన్నీర్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.